who are here today and not able to make it today, and every single student of Sri Chaitanya, a huge congratulations to all of you. This year has been a testing year for NEET students, don't you agree? But in spite of all of that, వాళ్ళ గోల్ ఏదైతే ఉందో, వాళ్ళ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, అక్కడెక్కడ ఆగకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ అది సాధించుకోగలిగారు. ఐ థింక్ వి షుడ్ ఆల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. Congratulations to all the parents of Sri Chaitanya and parents especially who are here today. మీ సపోర్ట్ లేకుండా మేమేమి చేయలేమండి. So thank you so much for being part of our journey all these years and supporting us and guiding us in the right way. NEET 2026 is, as I said, very challenging. May 4th na first NEET exam jarigindi. అది మళ్ళీ క్యాన్సిలేషన్ అయ్యి June 21st రీనీట్ అనేది జరిగింది. సో దోస్ రిజల్ట్స్ ఇస్ వాట్ వీఆర్ రివ్యూయింగ్ టుడే. శ్రీ చైతన్య 40-year జర్నీ అండి ఇది. మెడికల్ స్టూడెంట్స్ ని నంబర్ ఆఫ్ డాక్టర్స్ ని ప్రొడ్యూస్ చేయడంలో ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీ చైతన్య తప్ప ఇంకొక ఇన్స్టిట్యూషన్ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అండ్ దట్స్ ప్రూవ్డ్ ఫ్యాక్ట్. 2026 నీట్ ఎగ్జామ్ అనేది స్టోరీ లాగా May 4th ఫస్ట్ టెస్ట్. అది ఎక్స్పీరియన్స్ చేసిన పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి బాగా తెలుసు. అందరూ ఐ థింక్ దే ఆర్ అగ్రీయింగ్ విత్ మీ. June 21st జరిగిన రీనీట్ ఎగ్జామ్ ఇవాళ రివ్యూ చేస్తున్నాం. ఈ 40-year జర్నీలో శ్రీ చైతన్య నుంచి వేల మంది స్టూడెంట్స్ డాక్టర్స్ అయ్యారు. దే ఆర్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ టుడే and have become experts in their specific fields. So Sri Chaitanya, all India level, we are the only institution with that kind of domination in sending students to medical colleges, especially to AIIMS and all the best of medical colleges in the country. 2026 result lo kuda atlage mana Sri Chaitanya pillalu chaala baga chesaru. All India first rank open category Aryan Gupta, All India third rank open category Upalaksha Goyal, All India fifth rank. Andhra best rank is for Sai Sharan. Congratulations. He is able to join us here today. Atlage Hanish, Telangana topper with 6th rank. Hanish, congratulations. Karnataka best rank Vaishnavi Das with 20th rank at All India open category. Congratulations Vaishnavi. Sathvik question depth is less than last year but very lengthy paper. కెమిస్ట్రీకి వచ్చేసరికి ఇట్స్ వెరీ డిఫికల్ట్ పేపర్. కాన్సెప్చువల్లీ ఆస్డ్ క్వశ్చన్స్, మల్టిపుల్ కాన్సెప్ట్స్ కంబైన్ చేసి కూడా క్వశ్చన్స్ అడిగారు. ఎస్పెషల్లీ ఫిజికల్ కెమిస్ట్రీ దగ్గర డెఫినెట్లీ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ క్యాచ్. అయితే శ్రీ చైతన్యలో ఇన్ని వేల మంది టీచర్స్ ఉండటం వలన గ్రాండ్ టెస్ట్ కానీ రివిజన్ టైంలో కానీ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ పెంచగలిగాం. ఎప్పుడైతే జనవరిలో NTA మెయిన్స్ లో ఫిజికల్ కెమిస్ట్రీలో టఫ్నెస్ పెరిగిందో అప్పటి నుంచి ఫిజికల్ కెమిస్ట్రీ మీద మా పిల్లలకి ఇంకెక్కువ అటెన్షన్ ఇవ్వగలిగాం. సో బేస్డ్ ఆన్ దట్ స్టూడెంట్స్ అంత టఫ్ గా ఫీల్ అవ్వకుండా దే వర్ ఏబుల్ టు డూ వెల్ ఈవెన్ ఇన్ దిస్ కెమిస్ట్రీ పేపర్. సో ఈ ఎగ్జామ్ రిజల్ట్ తో పాటు అండి, అఫ్ కోర్స్ రిజల్ట్ మీకు అందరికీ ఇప్పుడు తెలిసింది అండ్ వి విల్ ఆల్సో డిస్కస్ అబౌట్ ఇట్. స్టూడెంట్స్ కెన్ ఆల్సో గివ్ దేర్ ఒపీనియన్స్ ఆన్ దేర్ ఛాలెంజెస్. May 4th కి ఉన్నంత ఎనర్జీ June 21st కి స్టూడెంట్స్ కి ఉందా అనేది దట్స్ వన్ క్వశ్చన్. బికాస్ May 4th ఎగ్జామ్ అవ్వగానే పిల్లలు వెకేషన్స్కి వెళ్ళిపోయారు, పేరెంట్స్ తో టైం స్పెండ్ చేస్తా, ఆ టైంలో మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ జరుగుతుంది, ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందనే న్యూస్ వచ్చింది. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ టు కమ్ బ్యాక్, ఓపెన్ దేర్ బుక్స్. అంటే వాళ్ళకి కాన్సెప్చువల్ గా ఏం నేర్చుకున్నారో అది స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి మళ్ళీ రీనీట్ జరిగినా ప్రెజెంట్ చేయగలిగారు. అండ్ ఈ ఎగ్జామ్ లో డిఫరెన్స్ ఆల్సో వాట్ ఎవర్ లాస్ట్ 2-3 years నీట్ ఎగ్జామ్ విషయంలో కొంచెం స్ట్రగుల్ అవుతానే ఉన్నాము బికాస్ ఆఫ్ ద ఎగ్జామ్ మెథడాలజీ, కీ కరెక్షన్స్ అవ్వచ్చు. కానీ June 21st పేపర్ వాజ్ ఎ గుడ్ పేపర్. క్వశ్చన్ పేపర్ క్వాలిటీ వాజ్ గుడ్, కీ కరెక్షన్స్ లేవు. సో ద వే ఇట్ వాజ్ కండక్టెడ్ is excellent and I hope NTA will conduct the future NEET exams also in a similar way. I think one point I want to add, May 4th జరిగిన నీట్ ఎగ్జామ్ లో శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఇద్దరికి 720 on 720 మార్క్ వాజ్ ఎక్స్పెక్టెడ్ బేస్డ్ ఆన్ ద కీ. Both the students are here today, Suchita and Srikar. Congratulations. ఆ ఎగ్జామ్ లో 720 వచ్చి దీంట్లో 720 రాకపోయినా ఇట్స్ స్టిల్ ఎ విన్ ఫర్ బోత్ ఆఫ్ యూ. యూ హావ్ డన్ ఎక్సెప్షనల్లీ వెల్ అండ్ సో డిడ్ ఆల్ ది అదర్ స్టూడెంట్స్. కంగ్రాచులేషన్స్. ఈ నీట్ సమ్వాట్ గుడ్ న్యూస్.
బికాస్ టైం సేవ్ అవుతుంది, ఇట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అండ్ యాజ్ యూ నో, శ్రీ చైతన్య ఇస్ ఎక్విప్డ్ 5 years ago టు కండక్ట్ నీట్ ఎగ్జామ్స్ ఆన్లైన్. అండ్ మా పిల్లలు ఇప్పుడు కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉన్నప్పటికీ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తారు. బికాస్ ఆన్లైన్ ఎగ్జామ్తో ఏ క్వశ్చన్ మీద ఎంత టైం స్పెండ్ చేసాము, ఎక్కడ టైం సేవ్ చేసుకోవాలి, ఏ టాపిక్స్ ఏ సబ్ టాపిక్స్లో ఎక్కువ మిస్టేక్స్ చేస్తున్నాం, ఆ రిపోర్ట్ జనరేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ ఏరియా స్ట్రాంగ్ ఉన్నారు, ఏ ఏరియాస్ వీక్గా ఉన్నారు, ఎక్కడ టైం స్పెండ్ చేయాలో దే విల్ నో. అదే కాకుండా మన ఇన్ఫినిటీ లర్న్ మెటా వాడటం వలన దేర్ సో మెనీ ఫీచర్స్ ఇన్ దిస్. వాళ్ళు డే 1 నుంచి రాసిన ప్రతి ఎగ్జామ్లో ఎర్రర్స్ అన్ని ఒక క్లిక్తో వాళ్ళకి వచ్చేస్తాయి చెక్ చేసుకోవడానికి. ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ అన్ని ఒక క్లిక్తో వచ్చేస్తాయి. సో థింగ్స్ లైక్ దాట్ దే వెరీ యూస్ఫుల్ కాన్సెప్చువల్గా నేర్చుకోవడానికి, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి, డౌట్స్ క్లారిఫికేషన్కి. సో నీట్ స్టూడెంట్స్కి ఎన్సీఆర్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ వీ ఎంకరేజ్ స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్ అది ఫాలో అయ్యి కాన్సెప్చువల్గా డెవలప్ చేసుకుంటా ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఎలా పెంచాలి అన్న దీంతో వీ బీన్ డూయింగ్ దట్. ఇవాళ ఇందాక అనౌన్స్మెంట్లో ఇప్పుడు దాకా చూసినట్టు దేర్ సో మెనీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్స్ ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. సో మన స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి డెఫినెట్లీ దే ఆర్ సీయింగ్ దట్ అడ్వాంటేజ్ అండ్ దే విల్ బి సీయింగ్ దట్ అడ్వాంటేజ్ మోర్ అండ్ మోర్ ఇన్ ద ఫ్యూచర్.